ఫోన్ వస్తుంది అట్లా ఉన్నాను రెడీ 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 అన్న ఇది చూడాలి ఇది చూడనా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి మరియు అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్ గారు మరియు జెడ్పీటీసీ దాసన్న గారు మరియు ఇక్కడికి స్థానిక ఎస్ఐ గారు మరియు మన ఆఫీసర్స్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక మంచి యూనియన్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన రావడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందినటువంటి మండలం కాబట్టి ఇక్కడ పోటీతత్వం అనేది ఉంటుంది. ఈ పోటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలోనే పోటీ ఏర్పడి
వాళ్ళు చేసే పనుల వల్ల ఏంటంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ మాట్లాడుకొని వాళ్ళకు అంటే ఎవరైతే క్రెడిట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఏంటంటే ఏవైనా డబ్బులు రావాల్సినప్పుడైనా సరే ఏదైనా పని విషయంలో కానీ ఈ మధ్యలో ఎటువంటి ఏదైనా సమస్యలు ఏర్పడినా కలిసి కూర్చొని సమస్యల్ని పరిష్కరించే మార్గం ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఆలోచన. కనుక వీళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు కూడా మా వంతు సహాయంగా ఏ అవసరం వచ్చినా మేము ముందుంటామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్దుల్లాపూర్ మెట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో సెంటరింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు ఆఫీస్ వీళ్లకు ఓపెన్ చేసుకున్న సందర్భంలో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన యూనియన్ అధ్యక్షులు, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం గారు, మాజీ ఎంపీపీ రేఖ మహేందర్ గారు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు గౌజ్ పాషా గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా మరి ఈ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత గతంలో చెప్పి ఉన్నారు మా అబ్దుల్లాపూర్ మెట్ ఏదైతే అసోసియేషన్ ఏర్పాటు కాకముందు ఐదున్నరలో ఉండే, ఇది ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండలు చుట్టూ బాగా అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు అవుతున్నాయి. కాబట్టి అసోసియేషన్ అంటే ఒక యూనిటీ, అంటే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సభ్యులందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక యూనిట్ ఏర్పడి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఆ రేట్ల విషయంలో కానీ ఇంకేదన్నా కానీ ఇంతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళంతా ఏకమవడానికి అవకాశం ఉంటుంది. మరి కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రేటు తక్కువకు అంటే కాంపిటీషన్లో రేటు తక్కువ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మీ అందరూ యూనిటీగా ఉండి మీరు గతంలో ఉన్న 5 వాళ్ళని కూడా కలుపుకొని ఏ సమస్య వచ్చినా మీరు అంతా ఒక యూనిటీగా పరిష్కరించుకోవాలని, అదేవిధంగా మరి మా సహాయ సహకారాలు కూడా ఇక్కడైనా సమస్య మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా అందుబాటులో మీకు ఉంటామని, మరి మీరందరూ కూడా ఈ యూనియన్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మీరు దినదిన అభివృద్ధి చెందాలి. ఒక ఈ యూనియన్లో కూడా మీరున్న సభ్యులు ఎంత 80 మంది 90 మంది ఎంత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డబ్బులు కూడా ఇంపార్టెంట్. అంటే నెలకు అంటే నా సలహా చెప్తున్నా, ఒక నెలకు ప్రతి ఒక్కరు 1000, 2000, 5000 ఏర్పాటు చేసుకొని ఒక డబ్బులు కూడబెట్టినట్టయితే మన యూనియన్లో ఎవరికైనా సమస్యలు ఆర్థిక సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలే కానీ వచ్చినప్పుడు ఇలాంటి యూనియన్లు మెయిన్ దానికే, అలాంటి సమయంలో ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం. అలాంటి కార్యక్రమం కూడా చేయాలని, మీ యూనియన్కి అబ్దుల్లాపూర్ మెట్లో ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ సెంటర్లో సెంటరింగ్ కాంట్రాక్ట్ యూనియన్ ఏర్పాటు కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీ దాస్ గౌడ్ గారికి మరియు సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్ గారికి మరియు స్థానిక ఎస్ఐ సైదులు గారికి మరియు ఈ సెంటరింగ్ కాంట్రాక్టు పై ఈ సెంటరింగ్ సంబంధించిన పై కొంతమంది పెద్దలకు మరియు ఈ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన యూనియన్ సభ్యులందరికీ గౌస్ పాషా గారికి పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ అంటే ఈ ఔటర్ చుట్టుముట్టు ఏదైనా అభివృద్ధి ఇంకా ముందు పోయే అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమవుతున్న ప్రాంతం అంటే ఈ అబ్దుల్లాపూర్ మెట్. విజయవాడకు రోడ్డు ఉండి హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండి కూడా ఈరోజు ఇన్ని రోజులు డెవలప్మెంట్ నోచుకొని అబ్దుల్లాపూర్ ఇప్పుడే రెసిడెన్షియల్ పరంగా చాలా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఒక యూనిటీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఏ ప్రాంతమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఏ కుటుంబమైనా కానీ ఒక యూనిటీ అనేది ఉంటేనే మనం ముందుకు సాగుతామని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ యొక్క వర్క్ను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయి మన ప్రాంతం వాళ్ళకే ముందు అవకాశం దక్కేటట్టు, మన ప్రాంతం వారికే ముందు అవకాశం ఇస్తే దాన్ని సక్రమంగా మీరు చేస్తే ప్రతి ఒక్కరు కూడా మేము గిట్లా ఎంకరేజ్మెంట్ చేసి ఇక్కడ ఉన్న 18 గ్రామాలకు మీరు ఏదైతే సెంటరింగ్ ఉందో దాన్ని కూడా మీ 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 వల్లనే ఆ వర్క్ జరిగే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చేస్తే ముందు చాలా భవిష్యత్తులో చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎస్ఎఫ్టీ కార్డు కంచి ఇక్కడ రాబోతున్నాయని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మీకు ఏ విధంగానైనా ప్రాబ్లమ్స్ వస్తే మా నాయకులు అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మీరందరూ పోయి ఒకపారి కలవండి. ఎమ్మెల్యే గారితో సహకారంతో ఇక్కడ ఉన్న సర్పంచులతో 14 గ్రామాల సర్పంచులతో కూడా అందరితో మంచిగా ఏకంగా ఉండి మీరు మీ ప్రాంతము మీ కుటుంబాలు అందరూ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించిన సెంట్రల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సభ్యులకి, లోకల్ ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ అంటే అవుటర్కి దగ్గరలో ఉన్నది, విజయవాడ హైవే దగ్గరలో ఉన్నది కాబట్టి ఇది అవుటర్ రింగ్ రోడ్ లోపల వరకు కూడా కన్స్ట్రక్షన్లు నడుస్తున్నాయి. యువతలకు కూడా కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా బిల్డింగ్లు కట్టే వాళ్ళ అవసరము, బిల్డింగ్లు కట్టించుకునే అవసరం చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు ఈ అసోసియేషన్ లేకపోతే మనకు ఎవరు రేట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుకుంటారు. దానివల్ల ఏంటంటే రకరకాల సమస్యలు వస్తాయి. దాంట్లో మీకు లీగల్గా కావాలంటే దీనికి ఒక మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మీరు బై కండిషన్స్ పెట్టుకోవచ్చు. మీరు మాట్లాడుకొని ఎట్లా చేసుకోవాలి, పర్ స్క్వేర్ యాప్ ఎట్లా తీసుకోవాలా, ఎట్లా మీ కండిషన్స్ పెట్టుకున్నాం అనుకోండి, బై టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరూ అదే విధంగా ఫాలో అవుతారు. ఇప్పుడు మీ వల్ల కట్టుకునే వాళ్ళకి సమస్యలు ఉండవు, వాళ్ళ నుంచి మీకు సమస్యలు ఉండవు. ఎందుకంటే ఏదన్నా పేపర్ మీద ఉంటుంది, లీగల్గా ఉంటుంది. మా దగ్గరికి మీరు మాట్లాడుకోవడానికి వస్తుంది. అలా ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని ఫాలో చేయకపోతే మీరు అసోసియేషన్లో మీరు మాట్లాడుకోవడానికి వస్తుంది. ఎవరైనా లీడర్ దగ్గర పోయినా కానీ వాళ్ళు కూడా పేపర్ మీద ప్రకారంగా మీరే రాసుకున్నారు కదా, అది ఎందుకు ఒబే చేస్తలేరు వాళ్ళు చెప్తారు. మా దగ్గరికి వస్తే కూడా మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఇవి థెఫ్ట్ అవుతున్నవి కేసులు కడతలేరు అంటున్నారు, అది అవాస్తవము. జనరల్గా ఏంటంటే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏది చిన్నదైనా కానీ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్తున్నారు. మేము దాన్ని కూడా ఏమంటే ఎఫ్ఐఆర్ చేసేసి మా వంతు మేము చేసేస్తాం. మా తరఫున కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మా లీగల్ ప్రకారంగా మేము యాక్షన్ తీసుకొని మీకు హెల్ప్ చేయడానికి ఉంటాం. ఇది తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. పెద్దలందరూ విచ్చేసినారు, మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగనే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ గారు ఇక్కడ వార్డు నెంబర్ కూడా ఇచ్చేసినారు, వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు. అలాగనే సెంట్రల్ కంపెనీ నుంచి పరశురామ రెడ్డి అన్న గారు వచ్చారు. అలాగనే 11 జూన్ నుంచి కూడా గాలన్న గారు వచ్చారు. 5 జూన్ నుంచి కూడా గణేష్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆఫీసు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మా యొక్క కాంట్రాక్ట్ అసోసియేషన్ అనగా మా యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాము. దీని ద్వారా మా యొక్క సమస్యలు పరిష్కరించుకొని దీని ద్వారా ఇంకా అభివృద్ధి చెందాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము. అనేకల అందరికీ అభివృద్ధిలోకి అవకాశం ఇవ్వడానికి కూడా అందరూ ఒక యూనిట్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఒకటే మాట మీద ఒకటే యూనిట్ మీద ఉండి మా యొక్క పనులు కొనసాగించాలి. రేట్ల విషయంలో కానీ దేని విషయంలో కానీ మేము ముందు కొనసాగాలనే మాకు ఉద్దేశంతో ఈ ఆఫీసు మేము ఏర్పాటు చేసుకున్నాం. మేము అందరం కలుసుకొని మాట్లాడుకొని ఈ యొక్క ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు శేఖర్, ఉపాధ్యక్షుడిని మాట్లాడుతాను యూనియన్ కమ్యూనిటీ. మేమేమనగా మా కష్టాలు చెప్పుకోనికి ఒక యూనిట్ పెట్టినాము. అందులో యూనియన్ అనేది ప్రతి ఒక్క విలేజ్కి అవసరమని మా 11 జూన్ నుంచి 5 జూన్ నుంచి ప్రతి ఒక్క జూన్ నుంచి పిలిపించడం జరిగింది. ఊరు అట్ట మెట్టు సర్పంచ్ని, పెద్ద మనుషులు అందరినీ పిలిచి సన్మానం చేయడం జరిగింది. మా యొక్క కష్టాలని ఎప్పుడు సహకరించాలని, ఏదున్నా మేమందరం చెప్పుకున్న అన్నీ మాకు ఒక బలం లేక ఏర్పాలని మాకు యూనియన్ అనేది పెట్టుకొని జరిగింది. ఇంతవరకు మేము సెలవు తీసుకుంటున్నాం. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి,
ప్రజారక్షణే ధ్యేయంగా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజలకి అవసరం వచ్చినా ఉంటున్న మన స్థానిక ఎస్ఐ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం గతంలో ఎప్పటి నుంచో అబ్దుల్లాపురంలో ఒక జోన్ ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. నేను చాలా సందర్భాల్లో మన సెంట్రల్ కమిటీలో కూడా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్లో చాలా సందర్భాల్లో అబ్దుల్లాపురం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఒక యూనియన్ ఉన్నట్టుంటే అక్కడ ఉన్న మన మిత్రులందరికీ రక్షణగా ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి వెంకటేశ్వర గారు, శేఖర్ గారు వాళ్ళందరూ వచ్చి ఒకసారి నన్ను సంప్రదించడం జరిగింది. అన్న మీరు మంచి పని చేస్తారు, ఏర్పాటు చేయండి, అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసినట్టయితే మీ అందరం మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తామని తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే యూనియన్ పెట్టినాం, మనం ఏదో ఆఫీస్ ఓపెన్ చేసినాం, 4 రోజుల తర్వాత ఎవరికి వారే ఏమైనా తీరంటే ముందుకు పోదు. దయచేసి మన కులం లేదు, మతం లేదు, మనకు ఉన్న కులం ఒకటే కులం, సెంట్రింగ్ కులం. మన వృత్తి సెంట్రింగ్. ప్రతి ఒక్కరికి వృత్తి ఉంటుంది, కుమ్మరులకు వృత్తి ఉంటుంది, అందరికి ప్రతి కులానికి ఒక ఉంటుంది. కానీ మనం పనిచేసేది సెంట్రింగ్ పని కాబట్టి మనకందరికి ఒకటే కులం అనుకోవాలి. ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ బయటికి తీసుకురాకుండా ప్రతి విషయంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోతేనే యూనియన్ అనేది గట్టిగా నిలబడుతుంది. 4 రోజులు మనం ఒకరికి చేయి కలిపి ముందుకు నడిస్తే రేట్లు పెరుగుతాయి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు ఉంటాం. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగానే మన రేట్లు దిగజారిపోతున్నాయి. ఒక ఆయన వస్తాడు, ఒక మేస్త్రి దగ్గర పోతాం, మనం మాట్లాడుకొని వస్తాం, పని ఎంత చేస్తామంటో 30 రూపాయలు ఎంతో చెప్పొస్తాం. తెల్లారి ఇంకో 4గురికి ఫోన్ చేస్తాడు, ఆయన 25 అంటుండి, నేను 26 అంటుండు. అన్న నువ్వు మంచోడు కాబట్టి నీకు 26 ఇస్తాను, ఆయన 25 చేస్తాను అని మనలో పోటీ పెట్టి మన రేట్లు దిగజార్చి మన పతనానికి మనమే నాంది. అందుకనే దయచేసి కమ్యూనికేషన్ ఎప్పుడు గ్యాప్ రాకుండా చూసుకోండి. ఎప్పుడు ఒకరికొకరు మలేష్ వచ్చినాడికి అన్న మలేషియా ఏం రేట్ చెప్పినామంటే నీ 30 చెప్పొచ్చుతామంటే మనం కూడా 30కే చేస్తామన్నట్టు. అంటే ఫస్ట్ ఎవరు పోయారో వాళ్ళకే వస్తుంది సైడ్. కానీ ఓ 2 రూపాయలు తక్కువ చేస్తానని నాకు సైడ్ లేదని 2 రూపాయలు తక్కువ చేస్తే ఒకరికన్నా ఒకరు నువ్వు 2 రూపాయలు తక్కువ చేస్తానంటే ఇంకొక ఆయన ఇంకా 2 తక్కువ అంటాడు. ఆటోమేటిక్గా మా సెంట్రల్ కమిటీ నిర్ణయించిన రేటు 2020లో 45 రూపాయలు. ఇవాళ ఉన్న రేటు 2026 వచ్చింది. ఇవాళ ఉన్న రేటు మరి అబ్దుల్లాపురం కానీ బిఎన్ రెడ్డి కానీ హయత్ నగర్ కానీ ఈ ఏరియాలలో 22 నుంచి 25 నడుస్తుంది. ఈ 25 నడిస్తే కనీసం మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కూడా సరిపోయే పైసలు కాదు. మన ఇంట్రెస్ట్ అవన్నీ పక్కకు పెట్టండి, కానీ మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కూడా సరిపోయేది కాదు. 12 రూపాయలు కొట్టేటోడు తీసుకుంటుండు, 8 రూపాయలు రాడ్ బెండింగ్ కూడా తీసుకుంటుండు, 20 రూపాయలు పోతుంది. ట్రాన్స్పోర్ట్ 3 రూపాయలు పోతుంది, 23 రూపాయలు. మొలలు అవి ఇవి ఇంకో 2 రూపాయలు, 25 రూపాయలు ఆడికే సరిపోతుంది. ఇంకా మళ్ళీ తర్వాత మనకు అందులో డిప్రిసియేషన్ దొంగ డబ్బు ఎత్తుకపోతాడు, ఇది పోతుంది అది పోతుంది. ఆ డిప్రిసియేషన్కి మనకు లెక్కనే లేదు. ఇవన్నీ నష్టపోతూ వ్యాపారం చేస్తూ ఇవాళ మనం సెంట్రింగ్ వాళ్ళు చేస్తారంటే సేవ చేస్తారు తప్ప ప్రతిఫలం అనేది లేదు. దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడైనా కూడా మన ఐకమత్యం గట్టిగా ఉంటే, మన బంధం గట్టిగా ఉంటే ముందుకు పోతాం తప్ప మనలో మనం